గోరక్షణ, భూరక్షణ, పర్యావరణ రక్షణ కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేస్తున్నారు బాలకృష్ణ గురుస్వామి. 70 రోజుల పాటు 2300 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. 9 రాష్ట్రాలు దాటిన పాదయాత్ర ఇవాళ మహారాష్ట్ర నుంచి సౌత్ ఇండియాలోకి ప్రవేశించింది. దక్షిణ భారతంలో మొదటి రాష్ట్రం తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా డోలరా గ్రామంలో అడుగుపెట్టింది మహాపాదయాత్ర. 6 నెలల పాటు గోరక్ష మహాపాదయాత్రలో పాల్గొంటున్న చిన్నపుంగనూరు గోమాతకు మంగళహారతులతో స్వాగతం పలికారు గ్రామస్తులు. మాజీ ఉప సర్పంచ్ సంతోష్ ఆధ్వర్యంలో ఊరి పొలిమేర వరకు నడిచి పాదయాత్రలో పాల్గొన్నారు. 9 రాష్ట్రాలు దాటి తమ సొంత రాష్ట్రం తెలంగాణ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు బాలకృష్ణ గురుస్వామి. రేపు ఆదిలాబాద్ జిల్లాలో అయ్యప్ప స్వాములు, గోభక్తులతో పాటు వివిధ సంఘాల ప్రతినిధులతో పాదయాత్రగా నడిచి గోపాలకృష్ణ మఠంలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. నీకు మంగళారతి పిల్లి నాయన్న నీకు మంగళారతి. माता की जय, गो माता की सत्य सनातन धर्म की जय, सत्य सनातन धर्म की गो माता की जय, सत्य सनातन धर्म की सत्य सनातन धर्म की जय गो माता, जय गो माता. ఈ రోజు 70 రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్రంలోకి అడుగు పెట్టాం. దాదాపు 9 రాష్ట్రాలు దాటాము. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, న్యూఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర దాటి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో డొల్లారా అనే గ్రామము, ఇక్కడ గ్రామ ప్రజలు అక్కడ మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఇచ్చేస్తున్నారు. ఈ డొల్లారా గ్రామము 70 రోజులు దాదాపు 2350 కిలోమీటర్లకు పైగా నడుచుకుంటూ గోమాతను రక్షించాలని చెప్పి మా ప్రయత్నంలో భాగంగా ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాను. ఇక్కడ గ్రామంలో గ్రామస్తులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. జై గోమాత, జై గోమాత, జై గోమాత, భారత్ మాతా కి, భారత్ మాతా కి, గో మాతా కి, గో మాతా కి. గోయాత్ర జరుగుతుంది. దాని మేరకు ఇక్కడ తెలంగాణ బార్డర్లో డొలారా గ్రామంలో స్వాగతం పలకడం జరిగింది. గోమాత రక్షించడానికి ఈ పాదయాత్ర జరుగుతుందని అందరూ దీన్ని గోమాతని రక్షించాలి.